హాయ్ అండి. ఏంటా అనుకుంటున్నారా? చూస్తానే నోరూరుతుంది గదా ఫ్రెండ్స్, కలర్‌ఫుల్‌గా అన్నట్టుగా. ఎంత బావుందో చూడండి. సర్వ్ చేసి పెట్టేస్తానే సూపర్ టేస్ట్ ఉందండి. ఏంటా అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ సురేఖ. అందరూ బాగున్నారా అండి? హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనేసే కోరుకుంటున్నానండి. హ్యాపీగా ఉండాలి అనేసి ఎప్పుడు. ఏం లేదండి. ఈరోజొచ్చేసి ఒకటి స్నాక్స్ టైప్‌లో ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి బాగా టేస్టీగా, డిఫరెంట్‌గా ఉండేది, హెల్తీగా ఉండేది చేసి చూపిద్దాము అనేసి మీ ముందుకొచ్చేసానండి. ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి. సింపుల్‌గానే ఈజీ అనమాట. మనము మామూలుగా అయితే ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి ఇట్లా వడ, బజ్జీ ఇట్లా తెచ్చుకుంటాం గదండీ! అట్లా వడలు అట్లా తెచ్చుకున్నప్పుడు కరెక్ట్‌గా క్వాంటిటీ అనేది తెచ్చుకోలేం గదా! కొన్నన్నా మిగులుతాయి గదా! అట్లా వడలు మిగిలినప్పుడు ఇదొక టైప్ ఆఫ్ స్నాక్స్ అనుకోండి. స్నాక్స్ కాదు, హెల్తీ ఫుడ్డే ఇది. మంచిగానే ఉంటుంది. ఇట్లా నాకు ఆఫ్టర్‌నూన్ తెచ్చుకున్న దాంట్లలో వడలనేటివి మిగిలినాయి ఫ్రెండ్స్. ఆ వడల్లోకి నేను మొత్తం ఇంకా వడలు వేసి వెజిటబుల్స్ అలాగా చేద్దాము అనేసి ప్రిపేర్ చేస్తున్నానండి. ఎట్లా మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో పెట్టాలి అనేసి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. దీన్నొచ్చేసి అందరూ మామూలుగా పెరుగు వడ అనుకుంటారు. పెరుగు వడ అనేది మామూలుగా తిరువాత పెట్టి పెరుగును అట్లా వేస్తారు గదా! అట్లా కాకుండా మొత్తము హెల్తీగా ఉండేటట్టుగానే అండి. పిల్లలు మామూలుగా ఒక్కోసారి తినరు గదా! క్యారెట్, కీరకాయ ఇట్లా కొంతమంది అలా తినని వాళ్ళ కోసమే ఇట్లాంటిది అనమాట. పెరుగు చూడండి ఒక గ్లాస్ తీసుకున్నాను. అది మొత్తము గిలక్కొట్టుకోవాలి. అంటే మెత్తగా గాదు, క్రీమీగా గాదండి. అట్లని మజ్జిగ టైప్‌లో గాదు. కొంచెం గట్టి పెరుగులాగా ఉండేదే తీసుకొని స్పూన్‌తో మొత్తం అట్లా చేసుకోవాలి. కొంచెం పెరుగు అనేది పలుకు పలుకుగానే ఉండాలి ఫ్రెండ్స్. క్రీమీగా అస్సలు ఉండకూడదండి. క్రీమీగా ఉంటే కొంచెం టేస్ట్ అనేది తగ్గుతుంది. ఇట్లా పలుకులుగా ఉంటేనే బావుంటుంది. కొంచెం సాల్ట్ మళ్ళీ స్పూన్‌తో బాగా గిలక్కొట్టేసేయాలనమాట. అట్లా గిలక్కొట్టేస్తేనే పలుకు పలుకుగా ఉంటుంది. బ్రౌనీ చూడండి నాలికతో సప్పరిస్తా ఉంది. ఏం చేసినా గానీ, "ఏం చేస్తున్నావమ్మా" అన్నట్టు నన్ను ఇట్లా చూస్తుందనమాట. దాని భాష నాకు అర్థమవుతది కాబట్టి క్యాచ్ చేస్తా. ఈ రకంగా మనము పెరుగుననేది గిలక్కొట్టుకోవాలండి. స్పూన్‌తోనే చేసేసుకోవచ్చు. అట్లా పలుకు పలుకుగా ఉండాలా ఫ్రెండ్స్. మజ్జిగలాగా ఉండకూడదండి. ఇట్లా మొత్తం కొంచెము థిక్‌గానే ఉండేటట్టుగానే మనము గిలక్కొట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలో చూడండి ఫ్రెండ్స్. పిల్లలైతే లొట్టలేసుకుంటూ తింటారండి. నిత్యం మామూలుగా ఆనియన్స్ ఇట్లాంటివన్నీ తీసి పెడుతుంది. ఇది చేసి ఇచ్చినుంటే మొత్తము తినేసిందనమాట. ఒక్కటి కూడా ఏమి ఉన్నీయకుండా టమోటా, ఆనియన్, కీరకాయి. కీరకాయ అయితే తక్కువనే తింటుంది. కానీ ఇది చేసిస్తే మొత్తం తినేసిందనమాట. అంత టేస్ట్ ఉందనమాట బాగా. సలాడ్‌లాగా ఉంటుంది గదా! అందుకనేసి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేయాలండి. ఒకటి ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక ఆనియన్ తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకొని ఇంకా మనం పెట్టుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నమాట. మొత్తం పెరుగులో వేసుకోవాలి. టమోటా వచ్చేసి పచ్చిగా ఉంటుంది చూడండి. అది సగం వేసుకుంటే చాలండి. లోపల గింజలు అవన్నీ తీసేసి టమోటాను ఒక్కటే వేయాలి. పచ్చిగా ఉండేది సగము. కొత్తిమీర మొత్తం వేసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కీరకాయ అండి అది. ఏంటా అనుకోవచ్చు మీరు. కీరకాయని కూడా సన్నగా కట్ చేశాను ఫ్రెండ్స్. హాఫ్ హాఫ్ కాదు, దానికి మనం ఇప్పుడు కొంచెమే తీసుకోవాలన్నమాట. పావు భాగం కాదు, ఒక వేలు మైన్ తీసుకోవాలి. అంటే ఒక చిన్న ఎర్రగడ్డ ఎంత వస్తుందో కట్ చేస్తే పీసెస్ ఆ మైన తీసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే అన్నీ వేస్తాం కాబట్టి ఆడికి కరెక్ట్గా అనేది సెట్ అవుతుందన్నమాట. కీరకాయ వేసుకోవాలి, బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తము పెరుగులో బాగా కలిసిపోవాలండి. చూడండి ఎంత బాగుందో కదా. అన్నీ వేసి వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒక సలాడ్ లాగా మనము కలబెట్టేసుకొని ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడు ఏం లేదండి, ఒకటి బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని వడలు అనేటివి ఈక్వల్గా పెట్టాలా ఫ్రెండ్స్. ఒకదాని మీద ఒకటి అస్సలు పెట్టొద్దండి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెడితే పైన వాటికి అనేది ఇది పెరుగు సలాడ్ అనేది మొత్తం పడుతుంది. నాలుగిటికి పడ్డది కదా అందుకనేది. ఇట్లా ఈక్వల్గా పెట్టేసుకొని వాటి మీద ఇది మొత్తము వెజిటేబుల్స్ది మొత్తం వేసేసుకోవాలి మనము.
ఈక్వల్గా మొత్తం అంతా వేసేసుకొని ఒక 10 నిమిషాలండి అట్లే పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే మనం వేసినది మొత్తము వడల్లోకి అనేది నానుతాయి కదా వడలు అనేటివి. టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం ఈక్వల్గా వేసేసుకొని ఒకసారి బౌల్ని అట్లా కదిలిచ్చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు అట్లా చూసుకోవాలి. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకోవాలండి పైన. మొత్తం క్యారెట్ తురుము అనేది మొత్తం వేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంకా క్యారెట్ మనము ముందే ఇందాక వెజిటేబుల్స్తో పాటే వేసినామనుకోండి, టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. ప్లస్ రెడ్ కలర్ అయిపోతుంది అనమాట పెరుగు మొత్తం అనేది. అందుకనే పైన అనేది వేస్తేనే ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ అనమాట ఈవినింగ్ స్నాక్స్. మీరు కూడా ఒకసారి పిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. లొట్టలు వేసుకుంటూ తింటారు, చాలా బాగుంటుందండి. ఏం పేరు పెడదాం దీనికి? పెరుగు సలాడ్ అని పెడదామా? పెరుగు వడ సలాడ్ అని పెడదామా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.